సో లాస్ట్ వీడియోలో నేను చెప్పా కదా, ఒక రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని చెప్పి నేను వాల్ హ్యాంగర్ అనేది ప్రిపేర్ చేస్తున్నా అని చెప్పి వాటి కోసం మెటీరియల్స్ అన్ని తెచ్చుకొని పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ మీకు ఈజీగా మీషో ఇంకా అమెజాన్లో అవైలబుల్ ఉంటాయి. ఎంతైనా హ్యాండ్ మేడ్ కొన్న గిఫ్ట్కి మనం నార్మల్గా కొన్న గిఫ్ట్కి తేడా ఉంటుంది కదా. సో ఇప్పుడైతే నేను పెయింటింగ్ వేద్దాం అనుకున్నాను ఫస్ట్ కృష్ణుడిది, బట్ నాకు అంత టైం సరిపోలేదు. అందుకే నేను Pinterestలో తీసుకొని కొంచెం నేను అటు ఇటుగా కొన్ని చేంజెస్ చేసుకొని కృష్ణుడిని నాకు నచ్చినట్టు అది ప్రింట్ తీపించుకొని ఇలా నేను పెయింట్ వేసుకొని కార్డ్బోర్డ్కి అతికించుకున్నాను. అండ్ లేస్ కూడా మనకి ఈజీగా దగ్గరలో ఉన్న ఏస్ ఫ్యాన్సీ స్టోర్లో అయినా మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది. లేస్ పెడితేనే కదా దానికి ఒక అందం వస్తుంది. సో అందుకే నేను ఇలా లేస్ పెట్టాను, మల్టీ కలర్ యూజ్ చేశాను. అంతే ఒక డైమండ్ షేప్ మిర్రర్స్ కూడా ఇలా ఫ్లవర్గా అతికించేసుకున్నాను. ఎంతైనా మనకి నచ్చినట్టు చేసుకుంటేనే కదా మనకి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో నేనైతే ఇలా నేను ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఇలా వూల్ని 16 to 17 టైమ్స్ ఇలా రౌండ్గా చేసేసుకున్నాను అనమాట. నాకు లెంత్ ఎంత కావాలో అంత కొలుచుకొని, సో మీరు కూడా అంతే చేసుకోండి. ఇది కొంచెం ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం ట్రిక్కీగా ఉండొచ్చు, బట్ తర్వాత మనకి ఈజీగా చేసేస్తాము. నేను కూడా ఇది టాజిల్స్ అనేది ఫస్ట్ టైం చేస్తున్నాను. సో అందుకే క్లియర్గా నేను వీడియోలో చూపిస్తున్నాను. ఎవరికైతే రాదో వాళ్ళ కోసము. చాలా మందికి తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళ కోసమే నేను ఇది చెప్తున్నాను అనమాట. సో ఈజీగా మనం టాజిల్స్ కూడా చేసేసుకోవచ్చు. సో నాకైతే కొంచెం ఒక 1 వీక్ టైం పట్టింది. సో నేనైతే 8 ఇంచెస్ రౌండ్ ని యూజ్ చేశాను అనమాట. ఆ రౌండ్ కోసం అని చెప్పి నేను Pinterestలో కృష్ణుడి కోసం నాకు రాధాకృష్ణుడు కావాలని చెప్పి సెర్చ్ చేశాను. బట్ నాకు కొంచెం చేంజెస్ కావాలని చెప్పి సో పిక్ డౌన్లోడ్ చేసుకొని నాకు నచ్చినట్టు నేను ఎడిట్ చేసేసుకొని స్టిక్కర్స్ అనేవి తెప్పించేసుకున్నాను. టాజిల్స్ కూడా పెట్టేశాను. చూసారా, టాజిల్స్ పెట్టి మిర్రర్స్ పెట్టేస్తే ఆ హ్యాంగింగ్ కి చాలా అందంగా ఉంది కదా. సో ఇలా రిటర్న్ గిఫ్ట్స్ అయితే అన్ని అయిపోయినాయి. సో నేను చేసిన క్రాఫ్ట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.